హలో ఎవ్రీవన్. ఈరోజు నేను మీతో పాలిటీ గురించి డిస్కస్ చేస్తాను. అంటే రాజ్యాంగం. అసలు రాజ్యాంగం మనకు రాజ్యాంగం ఎందుకు రూపొందించుకోవాలి? రాజ్యాంగం అంటే ఏమిటి? రాజ్యాంగం యొక్క విధులేంటి అనేది చూద్దాం. సో, రాజ్యాంగం అనేది ఒక దేశంలో ప్రజలు తమని తాము పరిపాలించుకోవడానికి ఒక రాజ్యాంగబద్ధమైన పరిపాలన ఉండాలి అని రాజ్యాంగాన్ని రూపొందించడం మొదలుపెట్టారు. అంటే ఏదైనా ఒక దేశం తీసుకుంటే అక్కడి ప్రజలని అక్కడున్న ప్రజల్ని వాళ్ళే రూల్ చేసుకోవడానికి వాళ్ళే ఒక రాజ్యాంగబద్ధమైన పరిపాలన ఉండాలి అని రాజ్యాంగాన్ని రూపొందించడం మొదలుపెట్టారు. సో, అసలు రాజ్యాంగం అంటే ఏంటి అంటే ఒక దేశంలోని ప్రజలు వాళ్ళ జీవనాన్ని సాగించాలి అంటే అక్కడున్న ప్రజలందరితో కలిసి ఉండాలన్నమాట. సో, అలా కలిసి ఉండాలి అంటే ఒక సెట్ ఆఫ్ రూల్స్ అనేది ఉండాలి. అక్కడున్న ప్రజలకి సెట్ ఆఫ్ రూల్స్ అనేది ఉండాలి. సో, అలా సెట్ ఆఫ్ రూల్స్ పెట్టేదే రాజ్యాంగం. సో, ఇఫ్ ఇన్ కేస్ సెట్ ఆఫ్ రూల్స్ పెట్టలేదంటే అక్కడున్న ప్రజలు ఎవరికి నచ్చినట్టు వాళ్ళు జీవించడం మొదలుపెడతారు. అలా ఎవరికి నచ్చినట్టు వాళ్ళు జీవించడం వల్ల అక్కడున్న ప్రజలందరికీ ప్రాబ్లమ్స్ క్రియేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో, ఆ ప్రాబ్లమ్స్‌ని రెడ్యూస్ చేయడానికి మనం రాజ్యాంగంలో ఒక సెట్ ఆఫ్ రూల్స్ అనేది పెడతాం. అంటే అక్కడున్న ప్రజలందరూ అవే రూల్స్‌ని పాటించాలి అనమాట. అందరూ ఆ రూల్స్ ప్రకారమే జీవనం సాగించాలి అని అలా. సో, అది రాజ్యాంగం. నెక్స్ట్ రాజ్యాంగం యొక్క విధులు, విధానాలు ఏంటి అంటే ఒక బేసిక్ సెట్ ఆఫ్ రూల్స్ అనేది అంటే ప్రజలకి ఒక బేసిక్ సెట్ ఆఫ్ రూల్స్ అనేది పెట్టాలి. నెక్స్ట్ ఏదైనా ఒక దేశం తీసుకుంటే ఆ దేశాన్ని ఎవరు పరిపాలించాలి? ఎలా పరిపాలించాలి? ఆ పరిపాలించే వ్యక్తులని ఎలా ఎన్నుకోవాలి? ఎన్నుకునే విధానాలు ఏంటివి? నెక్స్ట్ ఒకవేళ ఎన్నుకోబడిన వ్యక్తులు ఉంటారు కదా! ఇఫ్ ఇన్ కేస్ ప్రెసిడెంట్ ఆర్ వైస్ ప్రెసిడెంట్ ఎవరైనా వాళ్ళని తీసుకుంటే ఒక ప్రెసిడెంట్ తీసుకుంటే ఆ ప్రెసిడెంట్‌ని ఎవరు ఎన్నుకుంటారు? ఎన్నుకునే విధానం ఏంటి? సపోజ్ ప్రజలు ఎన్నుకుంటారు ప్రెసిడెంట్‌ని. సో, దానికి విధానం ఏంటి అంటే ఎలక్టోరల్ కాలేజ్ అనమాట. సో, అలా 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 దాని ద్వారా ప్రెసిడెంట్‌ని ఎన్నుకుంటారు. సో, ప్రెసిడెంట్‌ని ఎన్నుకున్నాక ప్రెసిడెంట్ యొక్క విధులేంటి? ప్రెసిడెంట్ యొక్క సాలరీ, ప్రెసిడెంట్ యొక్క లిమిటేషన్స్ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే రాజ్యాంగ సవరణ. రాజ్యాంగ సవరణ ఎందుకు చేస్తాం అంటే కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్. అసలు ఎందుకు చేస్తామంటే మన డే బై డే గడుస్తుంటే ప్రజల యొక్క అవసరాలు, ప్రజల యొక్క కోరికలు చేంజ్ అవుతూ ఉంటాయి. సో, దాన్ని బేస్ చేసుకొని మనం రాజ్యాంగంలో ఉన్న వాటిని సవరణ చేసుకోవాలి. అంటే కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ అనేది జరపాలి. ఇది రాజ్యాంగం గురించి. సో, ఇప్పుడు ఒక దేశం గాని, ఒక ప్రాంతం గాని తీసుకుంటే అక్కడ ఉన్న ప్రజలు దేనికి అనుగుణంగా, దేని ప్రకారం నడుచుకోవాలి అంటే రాజ్యాంగం ప్రకారం నడుచుకోవాలి. రాజ్యాంగంలో ఉన్న లిమిటేషన్స్ గానీ, రాజ్యాంగంలో ఉన్న సెట్ ఆఫ్ రూల్స్ గానీ పాటించాలి అన్నమాట. సో, ఇప్పుడు ఒక దేశంలో రాజ్యాంగాన్ని తీసుకుంటే ఇదే సుప్రీం చట్టం. అంటే దేశంలో ఉన్న చట్టాలన్నిటికల్లా సుప్రీం చట్టం ఏంటి అంటే రాజ్యాంగం. ఏదైనా సంస్థ గానీ, ప్రజలు గానీ ఎవరైనా రాజ్యాంగం చెప్పినట్టే నడుచుకోవాలి. అంటే